నమ్మదగిన దేవుడా, నీతిమంతుడైన దేవుడా, మీ పరలోకపు రాజా, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, మానవుని పట్ల నీకున్న ఆశని బట్టి నశించిన దాన్ని బతికి రక్షించిన కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఎవరునూ నశించుకోవటం మీకు ఇష్టం లేక మా పట్ల నీకున్న మీ కలువరి రక్తమును బట్టి మమ్మల్ని కడిగి శుద్ధి చేసి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినటువంటి మా తండ్రి, ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ సులువును చూసే అనుభవాన్ని, సులువు పాదాల దగ్గర నన్ను నేను తగ్గించుకోవడానికి నాకు ఇచ్చిన అనుభవం బట్టి అనేక సార్లు అపవాది వెంటాడినప్పటికీ, మరణం వెంటాడినప్పటికీ, మరణ భాష ఉంది, పునరుద్ధాన బలం బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి, పునరుద్ధానాత్మను బట్టి తిరిగి మమ్మల్ని సజీవులు చేసిన దేవుడా, మా పితరుల దేవుడా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడా, మా దేవుడిపై మమ్మల్ని ఈ రీతిగా మమ్మల్ని ప్రేమించిన వందనాలు. ఎవరిని దాచిపోతూ విడిచిపెట్టొద్దు. ఈ పగటి కాలంలో నీ కృపను బట్టి, దయని బట్టి అవివేకంగాను అజ్ఞానంగాను కేవలం నీ సన్నిధిలో ఏదో నీ సన్నిధికి వచ్చినాను కాబట్టి కాదు కానీ ప్రభా, నీ మాటలు వినే అనుభవము మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ, మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ, మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను స్థుతిస్తూ, ఆరాధిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తూ ఈ స్థలమంతట్లో నాయన మీరు సంచారం చేయమని యేసునామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వీళ్ళరా నేను పాట పాడతాను, నాకు పాడినా మీరు వినండి. దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇలా ఎక్కడ వస్తుంది తెలిస్తే తెలుస్తుంది. దాని అక్కడికి అయిపోద్దంట, అయిపోయిందిగా అమ్మా. చెప్పటం నేర్చుకున్నారండి బాగా. ఆ పాట ఎంత ఇదంటే ఏ కొంపలో కూడా దుఃఖం లేకుండా ఉండదు, అందరికీ దుఃఖమేండి. నాకు తెలిసినంత వరకు మీరు చాలామంది చాలా దుఃఖంతో వచ్చే ముందే తగాదాడుకున్న వాళ్ళు ఉండకూడదు తెలుసా మీకు. సమాధానం లేని సంగతులండి, ఒకరంటే ఒకరు పడదండి. ఈ పాట నీకు రాలేదంటే ఏదో చెప్తున్నారు మీరు, నాకు తెలిసినంత. దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో. మోషే లైట్ తీశాను కళ్ళలో. మా శుభార్తమా రైతు నేను ఏం చేయలేను. నీ పెద్ద కొడుకుని ఎత్తా, ఒకవేళ నీకు ఆ గ్రేట్ రాదనుకున్నాను. చెప్పండి ఏమన్నాను. మీ ఇంట్లో కాదండి, మీరు అబ్బో ఆల్రెడీ సెట్టడు ఏమంటా. అబ్బో నా శ్రమలో నేను లేదా మీ బైబిల్ నాకు మా మనవాళ్ళంతా తెలిసి బైబిల్ ఇచ్చారు. ఎందుకంటే నీకు 73 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి గిఫ్ట్ అన్నారు. ఏంటంటే అవునయ్యా, మరి గిఫ్ట్ కాకపోతే ఎట్లా ఇచ్చారు నాకు తెలియదు కానండి. ముందు వచ్చారు కేక్ తెద్దామా, అది ఏమి ఏం కావాలి. కల్లువరి ప్రేమ నాకు తెలిసెనుగా, ఏ ప్రేమ అనేది. మా పెద్దవాడికి కొన్ని కోపం వచ్చింది అనుకోండి, ఎంత పెద్ద మనకి ఏం మాట్లాడు వాడిని వాడే జీవనికి ధర్మం ఎవరికి వచ్చింది మాత్రం నాకు అనుకోండి సీరియస్ అవుతా. అది సీరియస్ అయినప్పుడు మా పెద్దవాడు మా ఆడమాట అనుకుంటే ఏమంటాడు, ఎందుకంటే ఈ హార్ట్ దీని మీద అది ఏం చేస్తే తెలుసండి, ఒక్కోసారి హార్ట్ బీటింగ్ ఎక్కువ ఉంటుంది. ఏమంటే అంటే అది అరవటం కాదండి, కోప్పడటం కాదండి. ప్రేమతోనే ఉంటా, కానీ ప్రేమ
ఇది వరకు ప్రేమకను ఇప్పుడు ప్రేమకు చాలా తేడా వచ్చింది. ఎందుకని హార్ట్ ఆగట్లా. ఈ మధ్య ఒక చెప్పారు, నా వయస్సులో నా గుండె నాతో సహకరించట్లేదమ్మా. ఏంటంట, నా గుండె నాతో అంటే నిన్ను తిట్టాలని, నిన్ను కోప్పడాలని కాదండి. ఆయన నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఏమంటే ఏం చేశాడు ఆయన? అంటే నీ శ్రమల్లోనూ వ్యాధుల్లోనూ ఇంకా ఇంకా ఉన్నాయండి. అందుకే నేను అంటున్నాను, దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో ఏమేనండి? దుఃఖం లేదు, ఏడుపు లేదు. ఏముంది మరి? అదే అన్నాడు నిత్యమానందమే. నేను పాడింది కూడా కదా, నిత్యము ఆనందమే. ఎంత ఆనందం అంటే అండి చెప్పలేమండి. ఏమండి, అబ్బో సంతోషం వచ్చినా పట్టుకోలేమండి కొంతమందిని, ఏడుపు వచ్చినా పట్టుకోలేము, ఇంకేమొచ్చినా పట్టుకోలేము. ఏం గ్లోరీ, ఏమొచ్చినా పట్టుకోలేము. దుఃఖం వచ్చినా ఆడవాళ్ళకు ముందు వస్తుంది కన్నీళ్ళు. కన్నీరేనమ్మా కరుణించు. కొంతమందికి దుఃఖం తెలియదండి. నాకు ఏడవరండి, మూలగారండి, మనసులోని పెట్టు. ఎందుకని కఠినమైన రాయుడి ఏంటది? కఠినమైపోయింది మనస్సు, కుళ్ళి కుళ్ళి వేసిందండి ఒక ఆవిడ బైబిల్లో. చెప్ప ఏం ఏడ్చింది? దేనికి ఏడ్చింది? అమ్మా కనపడతాను. దేనికి ఏడ్చింది? ఇప్పుడు ఆమె చెప్పింది బిడ్డలు లేకపోతున్నాను. కరెక్ట్, అది కరెక్ట్. ఇశ్రాయేలు నశించుకున్నారు, ఒక కుమారుని కానీ ఆయన రాజుగా చేయడం కోసం ఒక కుమారుని లేడా? రాజులకు రాజు రాజు అయ్యా రావయ్యా. ఎవరు? ఉన్నవాడే. నేను ఉండవాడను, నేను వాడను. లేడా ఆయన? మరి ఇంకెక్కువ ఆయన ఎందుకు? ఏది కుమారుడు బహుదుష్టుడు. ఎవరండి? ఏది కుమారుడు బైబిల్ బహుదుష్టుడు. మరి ఎవరెవరు? ఇప్పుడు ఏది లాంటి వాళ్ళు ఎవరు కుదరిస్తారు కావాలా? ఏది లాంటి వాళ్ళు ఎవరండి? సమూయేలు లాంటి వాళ్ళు కావాలా అక్కర్లేదా? కానీ ఎవరి గర్భం కావాలా? నీ గర్భం కావాలా? ఏమాయి రాష్ట్రమా ఎక్కడది? ఏమే వచ్చేందడు కోట ఏమాయి ఉందా? బైబిల్ అని పాటలు పడుతున్నా ఉందా? అని మీ సంఘంలోనే పాడుతూ ఉంటాడు. వాడమ్మా వినలేని చెవులేనైనా లేదా మనకు లేదా ఈ పాట అంటే కొన్ని పాటలు రావాలండి మనకి. అంతసేపు ఏంటంటే వెస్ట్రన్ మ్యూజిక్ ఉండే డెమోడిస్ కనిపిస్తుంది. ఒక్క పాట హృదయానికి సంబంధించిన పాట పాడాలి. ఫస్ట్ పాట దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి. నేను మన మధ్య మా ఇద్దరు మనం పిలిచి
నన్ను స్థుతి కూటం పెట్టుకుంటారా అంటే రేపు పొద్దున ఆళ్ళు రాదు వీళ్ళు రాదు ఆళ్ళు వీళ్ళు ఇష్టం. ఎందుకని అందరి కోసం కాదండి. స్థుతి ఏంటండి దేవుడు చేసిన మేళకు ఏం చేయాలా? స్థుతి. ఎంత గొప్ప దేవుడో తెలుసండి. ఎలాంటి దేవుడో తెలుసా? నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టుతున్నాయి. ఏం జరిగింది? ఏంటండి? ఏంటమ్మా ముందుతారు? గట్టిగా చెప్పండి అమ్మా. మరి నా చెవులు పని చేయట్లేదు. మొన్న ఎత్ತರ 1000 రూపాయలు, నన్ను ఎత్ತರ 2500 అన్నారు. నువ్వు అనుకు నేను విజయవాడకు రాయవా డాక్టర్ని కూడా డాక్టర్ పెట్టితే అవి విజయవాడకు రాయేసాడు. ఇవన్నీ కాదులే, నా దేవునికి నేను ఏం చేస్తాను? మొరపెడతాను. ఆయన వినపడుతుంది కానండి, కొద్ది నొప్పిగా ఉంది. నేను ఆయనకి మొరపెట్టగలను. ఏం చేస్తాడు ఆయన? నన్ను ఉత్తరం ఇస్తాడు. ఏంటి ఆ ఉత్తరం? ఏమయ్యా కోర్టుకు ఉత్తరాలు తీసుకెళ్తావా? 3 పెడాలు ఇడిపోయిన వాళ్ళకి ఉంటుందా? అన్నీ ఉంటాయి కదా. జడ్జి గారికి కూడా నోటీస్ ఉంది. ఏముంది? ఇక రేపు నుంచి నీకు ఉద్యోగం ఇమీడియట్ ఉత్తరం దొరికిందంటే నీకు అయిపోయింది, సస్పెన్షన్. అంతకంటే స్పీడ్ అండి ఇది. ఏంటది? దేవుని మాట. చాలా సందర్భాల్లో మానవునికి దేవుడు ఇచ్చినటువంటి దీవెన ఏంటంటే ఈ తయారుశీలమైన విధానం ఏంటి? దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో కాటాలుండవు నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో లేదా పాట లేదా లేకపోతే జనగలరు. అట్టనక లాస్ట్ పేజీలో ఉంటాయి. నేను వాడిని అది ఒకటే ఉందా? 3 వచనాలు ఉంటుంది. ఏముండదంట? కొట్లాట్లు ఉండవంట, ఇసుకుందంట, ఇంకా రకరకాలైన అంటే కొన్ని రోజులు గడిచేపోతుందండి. ఈ 3 పెడల ధరలు రాష్ట్రంలో విశ్వాసులు అందరూ కొన్ని తీసేస్తారు. ఎందుకంటే అది ఖచ్చితంగా బాడలు. చాలా వరకు బైబిల్లో వాక్యాలు చాలా మార్చేశారు. ఎందుకంటే మామూలు భాషలోకి వచ్చేసారు. 3 దినాల్లో బైబిల్ చదవాలంటే వాడు ఎంత చదువుకున్నా కానీ అర్థమయ్యేది కాదు. ఇవాళ అంత కదా సామాన్యం కూడా చదవాలి. ఇది ఎందులో తర్జుమా చేశారు పాస్టర్ గారు? బైబిల్ ఎందులో తర్జుమా చేశారు? ఇంగ్లీష్ టు తెలుగు. ఇంకొకటి ఉంది, హెబ్రూ నుంచి దీంట్లో నుంచి తీశారు కదా. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చేశారు. నాకు అంత నాలెడ్జ్ తెలియదు. ఇప్పుడు నువ్వేమైనావో నాకు చెప్పాలి. గతంలో ఏమై ఉన్నావు, యవన కాలంలో ఏమై ఉన్నావు, ఈ వయసులో నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? నాకు కావాలి. యవన కాలంలో నువ్వు వెతికావా? ప్రభువుని ఎతికావా? ఏం ఎతికావు చెప్పాలి. సిగ్గు లేకుండా చెప్పాలి. నేను చెప్తా. అమ్మాయిలు వెంటబడి తిరిగే ఉంది. ఇంతగా సినీ ఫీల్డ్లో ఎలా ఉంటుంది తెలుసండి? అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుందామని గెస్ట్ హౌస్కి వెళ్తే అడుగుకోరా. ఏ మ్యారేజ్? ఏమయ్యా మీకు తెలుగులో అర్థం కదా? గెస్ట్ హౌస్ మనకి ఇచ్చినది ఏమని చాలా ఆఫర్ అండి, చూస్తే లేకపోతే ఇంకా నేను చాలా విషయాల్లోనండి ఎవరైనా చెప్తే వింటాను. నేను 355 సిగరెట్ కాల్చాను. అంటే ఆ మొదటి దినాల్లో 2.5 ఉంది, తర్వాత 5 రూపాయలు అయింది. ప్రొడ్యూసర్లే కాల్చేవాడు, నేను కూడా కాల్చేవాడు.
ఓసారి ట్రైన్లో ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉంటే గొప్ప తుఫాను ఇటెళ్తుందో తెలియట్లా దాని పనే చేసుకుంటా ఉంది. చికి 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 వెళ్తానే ఉంది. సిగరెట్ కాల్చుకుందామని లైట్ కూర్చే ఎలగల పిచ్చకిపోతా ఉంది. సిగరెట్ కాల్చాలేమైనా సరే అంతే. ఎంతసేపటికి ఎలగపోతే నాకున్న పిచ్చ ఏం తెలుసండి, నాకు కోపం వస్తే చేతిలో ఉండదని విసిరిపడాలి. అది మొదలండి నా జీవితంలో ఎన్నడూ సిగరెట్ అనుకోండి. ఆ పని దూరంగా పారిపోయావా? మన మధ్య ఒక అమ్మాయి వచ్చి నాకు ఒక సంగతి చెప్పాను. దాని బ్రతుకంతే, దాని పిల్లల పాడు చేసుకుంటాడు, చచ్చిపోతాడు. ఎందుకని అది పాపం మందు అని చెప్తాడు. నీ పాపము ఏం చేస్తున్నా? నీ పిల్లలు పొలిసిపోతుంది తెలుసా నీకు? ఎవరి కాలంలో ఎన్ని రకాలుగా బతికావో తెలుసా? ఇవాళ వచ్చావు దేవుని దగ్గరికి. యెహోవా కాపరి యేసయ్యా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. ఎలాంటి దేవుడండి, ఎలాంటి వాడు? ఎలా గ్రహిస్తా ఉన్నావు? ఏం ఆశిస్తా ఉన్నావు? దేని కొరకు వస్తూ ఉన్నావు? ఏం మాట్లాడుతూ ఉన్నారో తెలుసండి మీరు? ఇవన్నీ కాదండి, క్రైస్తవ సమాజం అంతా అణగారిపోయిందండి, ఆరిపోయిందండి. ఎవరికి ఆడా సొంత తప్పేసుకుంది లేదండి. రక్షింపని ఆరకై ఉన్నట్లు ఏం దొరికుంటావు? ఏం దొరికుంటావు చెప్పు నన్ను. నాకు తెలిసినంత దేవునికి ఏం దొరికుంటావు? జుట్టు దొరికిందా? బయట దొరికిందా? మేము ఒకసారి బస్సు తీసుకున్నాం. నేను బస్సు ఎక్కుతున్నాను, ఒక అమ్మాయి నాకంటే ముందు ఎక్కుతూ ఉంది. గొడవలుగా ఓ పైన దిగుతాను బయట, దాని బయట ఆడేసాడు. ఏమో వాళ్ళు ఆగాల పడిపోయిందండి ఆయన. నాకు ఒక అలవాటు, మనిషిని నాకు తొందరగా పట్టుకోను. ఆయన ఏం దొరుకుంటుందండి నీ దగ్గర చెప్పండి? కన్నుల, పెదవుల, నాలుక, హృదయమా, అంతరంగమా, ఏం దొరుకుంటుంది ఆయనకి చెప్పరా? నేను చెప్పినా మీకు ఎవరికి లేమా? కళ్ళ మీద చేయమా, తలంపుల మీద చేయమా, నాలుగు మీద చేయమా, అంతరంగంలో చేయమా? జై అంతరంగంలో చేయమా? ఎక్కడ చేయము? జయము 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 చేయమండి. యేసు నామములోనే నిన్ను ఆయన ఎలా ఆదరించాడు నాకు తెలియదు. ఆయన ఆదరణ కరెక్ట్గా మన పైకి వచ్చాడు. ఎలా వచ్చాడు? కేకల బొబ్బలు కాదండి, అంటే
నీ ప్రేమ, ఆయన ప్రేమ ఎంత మాధుర్యమో, ఎంత దయో. ఒకటి ఇడితరకేసి ఇడితరకేసినా కానీ ఇసుమంతైనా కానీ నీలో ఏం కనపట్లేదు. మీరే చెప్పండి. చెప్పు. ప్రేమ మృతదారలు చిందిన మన యేసుకు సమనవరు. ప్రేమ మృతదారలు చిందిన మన యేసుకు. ఆయన ప్రేమకు ఏమివ్వగలమమ్మా? ఏమివ్వగలం? ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేదు. ఏమివ్వగలను, ఏమి లేని వాడను, ఏమిచ్చి నువ్వు రుణం తీర్చుకోనయ్యా? ఏమీ లేదండి. ఏం కావాలా? చెప్పలేదు. ఇది వరకే ఒలుసుకుంటారు. ఎండాల్లో ఒలుసుకునేవాడు. వినాయకుడిగా పొత్తులు పెట్టి ఒలుసుకోవడం అంటే నలుపుకుంటాం. ఉన్నంత రక్తం కారుతూనే ఉంది. మరి అదేమి విచిత్రంలో కానీ ఆ దేవత గుడి ముందు యథాసింది లేచేవాడు ఉంటుంది. ఏమండి? అది కేవలము ఆయన ఉచితమైన కృపను బట్టి నోరిచ్చాడు, పనులిచ్చాడు, పెదవులిచ్చాడు, నాలుగిచ్చాడు. నీ అంతరంగాన్ని కడిగి కడిగి శుద్ధి చేసి కడిగి కడిగి ఇంకేం మిగతాండి అక్కడ. ఎట్లాగా కరెంట్ షాక్ కొడితే ఎక్కకూడదు చెప్పాలి. ఏమా ఇవే కరెంట్ షాక్ కొడితే ఎక్కడ ఈ డాక్టర్ మళ్ళీ నేను అడిగింది కరెంట్ షాక్ కొడితే ఎక్కడ కొడతాను. ఇంకా ఎవరో కొట్టలేదా? ఎవరైనా తెలియదండి. అది ఏమైంది నీకు? ఎవరో కొట్టాడు అనుకున్నానే. రాజమండ్రిలో ఎవరు వస్తున్నారని చెప్పి యూట్యూబ్ ఉన్నాయని చెప్పి వైర్లు వేసి ఎందుకంటే పెద్ద లైట్లు వేసాము. నేను వరకు అన్ని చేశాను. బజ్జీలు వేసాను, సోడాలు పెట్టాను, అన్ని రకాల పనులు చేశాను. నా అట్లా వేసి 2 వైర్లు అట్లా వేసి గడ్డేసి నేను దాని మీద అది ట్రాన్స్ఫార్మర్ మీద వేసాను. నా దగ్గర బోర్డు అంతా చెక్ చేద్దామని నేనే అంతా అందులో ఈ బొట్టనేది ఇప్పిపోయింది. ఏముంటుంది ఇలా అంటుంది. మా కుర్రోడు అప్పుడు ఏం చేశాడంటే పరిగెత్తికెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్న వైర్ని పీకేసాడు. లేకపోతే ఇవాళ ప్రసంగం లేదు కాదు. ఏముంది చాలా అదే కాదండి, చాలా సార్లు ఓ మరణమా చెప్తాను. ఇంటిగా అందరూ దండం పెట్టుకున్నారమ్మా. ఆయన కొరకు నిన్ను ఎన్నుకున్నట్టు చూడదు. బ్రహ్మను సున్నాడు శ్రమయైనాలో ఆదరణ ఎటువంటి శ్రమయైనాలో ఆదరణ
ఆదరణ అంటే తెలిసి మేడం చెప్పు. ఆదరణ అంటే వారు ఆదరణ చదువుకోలేదు మీరంటే డిగ్రీలు పిహెచ్డీలు డాక్టరేట్ చేసిన చెప్పు. ఆదరణ ఇప్పుడు అంటే ఏంటి అని ఈ హింద మాత్రమే అంటారు. పెద్ద ఆయన అడిగా కదా. ఆదరణ కర్తలు నీళ్ళు మధ్యకు ఏం చేస్తారు? కన్నీరేళమ్మా నీ కళనీళ్ళు చూడలేదా? ఆయన ఏడవలేదా? దుఃఖపడలేదా? ఆదరణ దొరకలేదా? ఎలాంటి ఆదరణ దొరికింది తెలుసా? ఎలాంటి జీవితం నీకు తెలుసా? ఎలాంటి భయంకరమైన జీవితంలో ఒక పురుషుడు నిన్ను నలిపే అవతల పడేసినప్పుడు చీని బతుకు బంగారం అనుకున్నాను. ఎలా ఆదరించాడు తెలుసా? నిన్ను ఎలా ప్రేమించాడు తెలుసా? ఎంతటి దుర్భరమైన జీవితంలో నిన్ను ఆయన ప్రేమించాడంటండి. కలువరి రక్తం చేత, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళ నేర్చి నేను మార్మల్సుకుంటూ అది ఇది చెప్పట్లా. తరుణముండగానే రక్షణ పేరండి, మారు మనసు పేరండి, బాప్తిసం. మూడింట్లో తేడా ఏంటి నాకు తెలుసా? నీకు తెలుసు కదా. తరుణం లేదంటండి. నేనేదో తరుణం లేదంట. ఏం చేయాలా? ఊకలు లేని వాళ్ళారా గొడవ మాట్లాడతా. వాకింగ్ ఎక్కడ ఉందా లేదా? వైద్యుగా ఊకలు లేని వాళ్ళారా నా యొద్దకు వచ్చి నాకు బైబిల్ తెలియదు. ఎవరు తెలిసినా కానీ నాకు అర్థం లేదు. ఎందుకంటే నీ సాక్షులు ఎట్లా అనుకుంటున్నాను నేను. ఎక్కడ ఏది ఉందో ఎలా ఉందో ఆయన ఎలా మనం దగ్గర తీసుకుంటాం. మనమంటే పళ్ళాలు కడుక్కుంటాం కానండి, పెట్టుకుంటాం, ఎండలో పెట్టుకుంటాం, తీసుకుంటాం, గొడవపెట్టుకుంటాం కానండి. ఎడారి ప్రాంతంలో ఇసుక పెట్టి తోమేసి అంటే నీళ్ళు లేవు వాళ్ళకి. ఏం పెట్టి తోముకుంటారు? ఇసుక పెట్టి నీళ్ళు లేవు. ఎక్కడి నుంచి ఒక బుద్ధి తెస్తే నాకు తలకానికి వస్తుంది. కానీ మనకలాగా వేస్ట్ చేయడానికి తోముకుంటాను. ఆ పంపు కొడాలేదండి. ఆ రోజు ఒక ట్యాంక్ నీళ్ళు అయిపోయింది. అద్దు అదుపులేదండి దానికి. ఇన్ని నీళ్ళతో ఇంత పని చేసి కుమారి పెట్టి కాసి కాసే ఇంటికే వస్తాను. వచ్చేది లేదు. నేను పోస్తాను. ఎప్పుడో వస్తుంది. మళ్ళీ ఏమైంది? ఏం చేయాలి? లేదండి, లేదు. ఇక ఆ పూట స్నానము మా అమ్మాయి కాబట్టి తెలుస్తాను చేస్తున్నారు. ఇంతమందిలో రోజు మీ పాపం నాకు. ఇక్కడ వాక్యానుసారంగా మరి ఎక్కడ మొదలుపెట్టామండి? తీయ మాట ఎక్కడ ఉందో నాకు ఆ అధ్యాయం ఏ అధ్యాయం ఉందో ఎక్కడ ఉందో అమ్మా. 120
ఎందుకంటే ఈ బైబిల్ ఇప్పుడు చదవకు మొదలు పెట్టాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన 120వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది. ఇందులో ఉంది. మీరేదో చదివేస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళకి ఏం తెలియదు, బైబిల్ మూసుకుంటున్నారు. అట్లా కాదు, వచనము అధ్యాయము కూడా చదవాలి. ఏమంట? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరమిచ్చును. ఆయన నాకు ఒక 18వ అధ్యాయం 5వ వచనం చూపు మాత్రం దగ్గరగా ఇరుకునందుండి అమ్మా ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుకుని చదువు నాకు అర్థం కాదన్నమాట. ఇరుకునందుండి ఇరుకునందుండి నేను నేను యెహోవాకు మొరపెట్టింది. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చును. ఎలాంటి స్థలం ఇచ్చాడండి? విశాల స్థలమందు. నీ కష్టాలు ఎలా ఉన్నాయో, నీ కన్నీరు ఎలా ఉందో, నీ బాధలు ఎలా ఉన్నాయో, నీ శ్రమలు ఎలా ఉన్నాయో ఎరిగిన దేవుడా కాదా? ఎక్కడిచ్చాడు? విశాల స్థలమందు. విశాలమైన స్థలంలో. ఎక్కడండి? విశాలమైన స్థలంలో. మరుగైన దేవుడు కాదండి. ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? చూచుచున్న దేవుడవయ్యా, ఎక్కడి నుంచి అంటండి? యెహోవా నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను. యోనా గ్రంథము 2:2 చదువుమా. యోనా గ్రంథము ఏమ్మా దొరకలేదా? నేను ఉపద్రవంలో నుండి ఇక్కడ ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి అన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి అన్నావు. ఎవరు పడ్డారు చెప్పాలి? ఎవరు పడ్డారు? నువ్వే పడ్డావు, కష్టాల్లో పడ్డావు, శ్రమలు తెచ్చుకున్నావు. వాటన్నిటిని బట్టి వెళ్ళమన్న చోటకి వెళ్ళకోకుండా ఎక్కడ బయలుదేరాడు? ఎక్కడ బయలుదేరాడు మనడు? ఏమొచ్చినాయి? శ్రమలు. ఆ శ్రమల్లో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా మనవి చేయాలండి. ఏం చేశాట? మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా వినపడద్దండి. వినపడద్దా? పాతాళ గర్భంలో నుంచి వినపడద్దా? ఆయనకి వినపడుతుందండి. ఏం వినపడుతుంది? ఆయన కేకలు, ఆయన రంకిలు వినపడుతుందే లేదా? నీ మాటలు వింటున్నాడు ఆయన? వింటున్నాడా? వింటలేడా? వింటాడా? వినలేడా? అది నాకు కావాలి. నీ రంకిలు, నీ కేకలు, నీ అరుపులు వింటానే ఉంటానే కూడా అది ఏమీ చేయలేదు. తెలుసా మీకు?
ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టి ఆయన సన్నిధిలో నిన్ను తగ్గించుకుంటే కంటే ఎక్కువగా తగ్గించుకుంటే ఇంకా నిన్ను హెచ్చిస్తాడు. ఎంతగా హెచ్చిస్తాడంటే అండి అప్పుడప్పుడు చాలామంది సాక్ష్యాలు నేను ఎవరిని తీసుకోలేకపోతున్నాను, ఎవరిని దగ్గర తీసుకోలేకపోతున్నాను. ఏం కాదు మేడం, ఏం కాదు. అందరూ మౌనం చూస్తున్నారు. అది అల్లపు చట్నీ లేకపోతే దీనికి వెళ్ళలేకపోతున్నాం. ఏంటి అల్లపు చట్నీ లేకపోతే అప్పుడప్పుడు నాకు ఒకళ్ళు పిండి పంపిస్తారు. నిన్న ఒకళ్ళు వచ్చారు, బెల్లం వేసేసాను. ఏంటండి పరమాణం ప్రియులారా నారీకి నాకు తెలుసు కదా. తిన్నా, ఎంత తిన్నానంటే అండి తిన్నాను. ఈ మధ్య నా ఫ్రెండే ఒకటి చనిపోయాడు, నాన్నగారు వారి ముగ్గు తెచ్చిపెడతాను. నా ఇష్టం ఆ తొట్టు ఏం తిన్నా కానీ నా ఇష్టం. ఈ మధ్య ఎవరో నాకు ఫోన్ చేసి సార్ ఆయన చనిపోయింది తెలుసా అన్నది. ఏంటా కనీసం ఒక మాట కూడా నాకు చెప్పలేదండి. ఏం చెప్తాం మాట్లాడు. ఈ కరోనాను బట్టి అసలు బయటకు వెళ్ళలేకుండా ఆయన కూడా పుత్రం మనుషులు ఎలా చాలా చదివిపోయారండి కదండి. నీ శ్రమల్లో లేక నీ ఇబ్బందుల్లో మొదలుపెడుతున్నావా? మొదటిసార్లండి కాలం ముందులో పుట్టాక ఒక స్పెషల్గా ఉంది. బట్టలు వేసుకున్నాం ఏం తెలుసు, అది నాటుకుంటూ ఇదేమో హైబ్రిడ్, ఇది అక్కడ రాదు. నాటు మినపప్పు ఇడ్లీలు 2 ఇడ్లీలు 15 రూపాయలు, మామూలు ఇడ్లీలు 2. ఎందుకని సిద్ధార్థ కాలేజీకి చొక్కా ఉంది. అందులో బాగా చెల్లి ఎంత 10 రూపాయలు ఇస్తుంది, లేదు కారకు లేదు, అలా చొక్కలేదు. అది బాబాయ్ ఇంతే బాబాయ్ నేను వాడేది నాటు మిరపప్పు. నా రేట్ అది తింటే తినిపోతున్నాను. ఆ స్టీల్ ప్లేట్ పట్టి ఇస్తాను. అదేం రా ప్లేట్ పట్టిపోతాను. మరేమి ఏమన్నా ఉంటే పోతున్నాను ఏమన్నాడు ఇంకే ఉందో. నా సిద్ధాంతం అదండి. నువ్వు ఆయనతో కలిసి ఉంటే ఉండు, ఉండకపోతే నాటకాలు మాత్రం. ఈ మధ్య ఎవరో ఒక అతను చెప్పాను, ఆయన ఏం పట్టించుకోడు, వేస్ట్ అన్నమాట. నేనే పట్టించుకున్నాను. నువ్వేం చేయాలా? నీ శ్రమలో నువ్వు ఆయనకు మొరపెట్టాలా. ఏమని మొరపెట్టాలా? ఏమని మొరపెట్టాలి? ఏమని మొరపెట్టాలంటే ఇప్పుడు అందరంటే వాడు పెద్దవాడు కాబట్టి ఏమని మొరపెట్టాలి? లేదు ఒకవేళ నువ్వు ఏమని మొరపెట్టాలి? ఏం మొరపెట్టుకోకుండానే మీరు రక్షణకు వచ్చారా? చెప్పుకోలేదా? ఏంటయ్యా అంటే కడుపు కంపు నోటికి ఇంపు. అంటే కడుపు కంపు నోటికి వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యము. నేను దాకా చెప్పాను మీకు. ఏం చెప్పాను? కలువరి ప్రశస్తమైన రక్తం చేత కడగబడిన వారులారా చెప్పరా? చెప్పరా? అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. అదండి ఏ రక్తం చేత?
నేను ఒక అమ్మాయిని చూసాను, అబ్బాయి గోడ కదా ఏం వేసిందని, పోయిన వారం గోడకు వేసింది, అంతకుముందు గోడ వేసింది. అవసరమా? అమూల్య రక్తం చేత కడగబడింది. జీవితంలో ఏం కావాలా చెప్పాలా? ఏం కావాలా? అది బాగా దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో మోట్లాటాలుండవు అని మౌనం వేశారు. పెళ్ళాలని చాలా మంది సుఖం ఉంది, పెళ్ళాం లేకపోతే చాలా మందికి సుఖం, మొగుడు లేకపోతే చాలా మందికి సుఖం. కానీ అట్లా అమూల్య రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళరా, పాపం చచ్చిపోయిందా నీకు? చచ్చావా నువ్వు? బ్రతికి ఇండియు బ్రతికి ఇండియు అమ్మా దాని శక్తిని ఆశ్రయించలేని వాళ్ళారా. ఏంటండి బ్రతికి ఇండియు? మేమే దాని మాట బైబిల్లో దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నామండి. యేసయ్య నామం శక్తి కదా, నామం యేసయ్య నామం శక్తి. ఇవన్నీ మీకు తెలియదండి, ఏదో వచ్చారు ఆ లొల్లాయి పాటలు కొన్ని నేర్చుకున్నారు. ఆ పిల్లకి నోరు లేదు, 7:30 సుట్టులో పాడే పాట పాడుతున్నారు. ఆయన కానుంటే వేసాన కానుంటే మాత్రం ఎవరికి గుర్తించుకోవద్దని వేసాను. ఎందుకని బెస్ట్ అని ఉన్నాడు, నేను ఎప్పుడు ఏం చేశాను ఈ మాత్రం కాదు అన్నా, నువ్వు రాసిన పాట చూడు. అడుగు అడుగుమో అమ్మా, నేను ఎప్పుడు చదువులేదయ్యా ఒక్కటే అడిగా, నేను పనికిరానయ్యా అవునా? మా వాళ్ళు పిహెచ్డి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలైన స్టెప్లు వేసిన వాళ్ళు ఉన్నారు. 4లో చేరాను, 7 చెప్పాను. మరి ఈ మధ్య ఎవరు నా ఫోన్ నాకు కందుకూరు నుంచి ఫోన్ చేసి, ఏమండి మాస్టర్ సేవకుల్ని తిడుతున్నారు, మీరు ఆడవాళ్ళని తిడుతున్నారు, అన్ని రకాలుగా తిడుతున్నారు ఏంటంటే, నేను మాట్లాడి తెచ్చడం అంటే ఏంటంటే వీళ్ళికనా అసలు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు మీరు. 4వ తరగతి చదివాను అంటున్నారు, 7వ తరగతి అంటున్నారు. నేను మాస్టర్, మా అమ్మ మా నాన్న 2 మాస్టర్లేనయ్యా. ఇంతగా మా సొంత ఎయిడెడ్ స్కూల్ ఉండేది. ఇటు 200 మంది పిల్లలు, అటు 200 మంది పిల్లలు, 400 మంది పిల్లలు హాస్టల్ పిల్లలు. ఇప్పటికి సాల్మాన్ గారు రాస్తుంటే చాలా మందికి తెలుసు. ఉంది శక్తి ఆయన గొప్ప. ఆయన సింహాసనం మీద నువ్వు నిలబడితే ఏం కనపడ తెలుసా? ఏం కనపడ? నువ్వు నిలబడవా? నిలబడవా? నిలబడలేదు. నాకు తెలుసా? ఎందుకు తెలుసా? ఆయన కన్నులకు మరుగైంది అది ఏమీ లేదండి. ఆయన కన్నులకు మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నందు యేసయ్యా.
నుండి జారిపోయే మనుషులు చూసారా మీరు? చూసారా ఎట్లా పడింది? ఎలాంటి దేవుడు అంట ఆయన? ఏమడిగాడు నిన్ను? ఏమిస్తా అన్నాడు? ఏమండి? ఏమిచ్చాడు? ఏమివ్వగలను, ఏమి లేని వాడను, ఏమిచ్చి నీ రుణము తీర్చగలవా? మరి ఏమిచ్చావు? ఇవ్వగలవా? ఇవ్వలేవు. దేవుని స్తుతించుడే ఎల్లప్పుడూ, అంతేనండి ఆయన కోరింది. ఏమన్నా ఇది వరకు రకరకాలుగా ఉండేది, కానీ ఇప్పుడు అన్ని రకాలు మారిపోయినాయి కాబట్టి ఏమి ఇవ్వలేము. ఏమి ఎందుకు ఇవ్వలేము? ఏమి ఇవ్వలేము. అన్నీ ఇచ్చిన దేవుడికి ఏమైనా ఇవ్వగలమా? అన్నీ వెళ్తులే మనలో, అన్నీ బలహీనతలే. ఎవరు ఇవ్వగలరు? అన్నీ బలహీనతలే, అన్నీ వెళ్తులే. ఏమి ఇవ్వగలమని? ఏమైనా ఆయనకో ఏమి ఇవ్వగలం? నీ హృదయము. నీకు ఎవరు మాట్లాడు? మరి ఎప్పుడే ఇచ్చేసానంటారా? మా సాగులు మా కుటుంబకి మంచిగా దయ్యం పట్టింది కదా. ఆ నాన్న కారు దిగేటాడు, రాయి గారు అన్నాడు. వారు ఎప్పుడో పెట్టేసాడు. అమ్మరా నేను ఎప్పుడో పెట్టేసాడు. ఎప్పుడు పెట్టావురా? ఎప్పుడో పెట్టేశాడు. ఆయన ఆయన కింద చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన 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 ఎక్కడ చూస్తే అగ్నికి ఏమంటే మీకు ఆడి చెప్తే కరగని నేను చేసినట్టు మైనం కరిగినట్టు కరిగి కరిగి అంతేనా? అంతేనా? కరిగి కరిగిపోయిందంటే నీ హృదయం కరిగి కరిగి నీరైపోయిందంటండి ఆయన మాటకు. ఎంత భయంకరమో మీకు తెలియదండి. కానీ ఒక్క మాటనండి ఆయన నన్ను అడిగింది. నేను మొన్న కూడా 73 సంవత్సరాలు రాత్రి నేను నన్ను పరిశీలించుకుంటాను. ప్రభువా, ఈ శ్రమలు, ఇప్పుడు ఎవరో తిండి పెట్టు, ఎవరో టిఫిన్ చేయకు, ఎవరో ఈ తాటాకులన్నీ కడుతున్నారు కాబట్టి ఏమని అడుగుతాను చెప్పాలి? తీసుకోమలేదండి. మరి రెండు జరుగుతుంది. మరి అప్పుడు పరలోకం కాదు, కానీ ఈ సమాధి దగ్గరే ఉంటాను. ఏమని అడిగాను తెలుసా? నా పట్ల నీ ఆలోచన ఏంటో. ఏంటది? నా పట్ల నీ ఆలోచన ఏమైంది? ఏమైంది చెప్పండి. సరే నీ పట్ల ఏమైందో నాకు. నా పట్ల ఉన్నది నేను చెప్తాను. నీ పట్ల ఏమైందో. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీకును పరలోకమునకును విరోధముగా ఎక్కడ చెప్పాలండి. చాలా మంది చెప్తాంటే నేను ఆయనే పట్టుకున్నాను, ఆయనే ముద్దెట్టుకున్నాను. ఈ మాటలు కాదండి. నీకును పరలోకమునకును విరోధముగా అమ్మా పాపము చేసి ఎక్కడంట? పరలోకము. పరలోకము నా దేశము ఋషినిలా మాయలోకమేగా కూడాను
ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది. ఎలాంటిదంటండి? అసమానమైనట్టుంది ఏంటండి? ఆశ ఉందా నీకు? నేను ఎవరిని అడగను, పరలోకం వెళ్ళాలని నీకు ఆశ ఉంది. ఆశ అయితే ఉంది కానీ ఆచరణలో పెట్టలేదు. ఆశ అయితే ఉంది కానీ ఆచరణలో ఈ స్పీడ్ చాలు. ఎలా ఉంటుందో తెలుసండి, పరుగు పందెంలో ఎవరిదంతా గెలుపు అంటే టీం అంతటికి వస్తుందా డబ్బు? మనలో ఎవరన్నా ఒక్క పరలోకం వెళ్తే బెతస్తా చర్చ్, నా 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 కాన్సెప్ట్ మీరు అన్నారు, బెతస్తా చర్చ్ మీరు పూరించట్లేదండి. ఎక్కడ తెచ్చావు? భూమి మీద అటు ఇటు గోడి చూసి టైం అయిపోయింది నీకు. ఇక్కడ నా కాడు పీటుకుని చచ్చిపోతాను. అయినా నేను ఎందుకు నిలబడ? మహాశక్తి కలవచ్చు అంటే చెప్పాలి. అటు ఇటు భూమి మీద తిరుగుతూ ఈ ఇంటికి అప్పుడు ఆ ఇంటికి ఆ అమ్మాయి సాగదు, ఈ అమ్మాయికి జుట్టు జుట్టు గుడేసి కూర్చొని ఉంటుందా లేదు? అన్నా అదే మాట అంటుందా? నన్ను కదా నన్ను అంటామైతే అయ్యా ఎటు ఎటు అసలు నీ గొప్పదగా అయ్యగా నేను అన్నాడే అంతే. వాయమ్మా ఇంకేమన్నా కొంత మాలిపడి కూడేసుకున్నారండి. నేను మన అమ్మాయిని వచ్చేది అతను చెప్పాడు విను, అంతేగాని నువ్వు మాత్రం క్లారిఫై నువ్వుగా చేయాల్సింది. ఆయన చేస్తాడు. ఏం చేస్తాడు? ఇక ఆ తర్వాత అంటే నేను తీర్పడినా కాదా అనేది నేను పరిశీలించి వేసిపోయాను లేదు. ఇక ఎందుకని నేను తీర్పని కాదండి. నన్ను తీర్పు తెచ్చినప్పుడు నేనేం మాట్లాడాను, ఎలా ఉన్నాను తెలుసు. కయ్యను హేబేలు చంపినప్పుడు తమ్ముడైనా హేబేలు ఏమన్నాడు? అమ్మా అమ్మా తమ్ముడు ఉండదా? ఆ మాట ఉండే ఉంటే ఉంటుందా? ఉండే నేనేమన్నా కావాలి ఉన్నా మనం కాదండి తీర్పులము. ఎవరు? నువ్వు ఆయన దగ్గరికి వెళ్తేనే నీ బయోడాటా మొత్తం ఆయన చెప్పేసుకుంటావు. మారు మనసు పొందేటప్పుడు చెప్పులేదా? చెప్పుకున్నావా? చెప్పుకున్నావా లేదా? నేను కూడా చెప్తున్నా. నేను కూడా చెప్తున్నా. నువ్వు చెప్పుకోకుండా ఉంటే జరిగేది ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. మౌనమేలా ఎట్లా తెలుసండి? ఆయన దగ్గర నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, ఏమన్నా నేను గెచ్చడు గెలడో సూది పెట్టి గెచ్చడు ఏం చేస్తాడు ఆయన? నువ్వే ఏం చేయాలా? నీ అంతరంగాన్ని చెప్పాను కదా, కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చును వడిగా వాణి సాయమున జయమున వెళ్ళేదమో. అంటే నీ హృదయాన్ని నువ్వు కడుక్కుంటే, నీ అంతరంగా నువ్వు కడుక్కుంటే